నమస్తే. నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇది చాలా ప్రాధాన్యమైనటువంటి అంశం. ఏంటంటే, ఇప్పుడు దాకా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు పుంఖానుపుంఖాలుగా అనేక రకాల కథనాలు వచ్చినా, ఏదైతే గతంలో కల్తీ నెయ్యి అనేటటువంటి అంశం మీద యావత్తు ప్రపంచం ఉలిక్కిపడేటట్టు చేసిందో, దానికి సంబంధించి ఆ రోజే మనం మాట్లాడుకున్నాం. సరే, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా! అలాంటి ఎక్విప్‌మెంట్ మనం ఏరే రాష్ట్రాలకు వెళ్ళి పరిశీలించడం కన్నా, ల్యాబ్ రిపోర్ట్‌లు తెచ్చుకోవడం కన్నా, అదేదో మిషనరీ తిరుమలలోనే పెట్టుకోవచ్చు గదా! దేవస్థానం ఆధీనంలోనే మంచిది గదా! అనేటటువంటి అంశం మనం లేవనెత్తాం. సో, ఆ అంశానికి ఈనాటికి ఒక కొలిక్కొచ్చింది అనుకోవాల. ఎందుకంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో 100కి 100% ఆ కల్తీ అంశాన్ని గుర్తించే విధంగా అధునాతనమైనటువంటి 2 పరికరాలను అమర్చారు. అది జర్మనీ నుంచి 70,00,000 విలువతో కూడినటువంటి 2 యంత్రాలను తిరుమల ల్యాబ్‌కు విరాళంగా ఇచ్చినటువంటి ఎన్‌జీటీవీ ల్యాబ్. అవును. ఇది వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి ల్యాబ్‌కి మనం పంపించి చెక్ చేసుకునేవాళ్ళం. సో, అంత దూరం పోకుండా ఆ ల్యాబ్ టెస్ట్‌లు ఏదైతే ఉందో అదే తిరుమలలోనే చేసుకుంటే బావుంటదనే ఉద్దేశ్యంతో 70,00,000 వాల్యూ చేసేటటువంటి 2 మిషనరీలను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎన్‌జీడీవీ ల్యాబ్ వోళ్ళు విరాళంగా ఇచ్చినారంట. సో, దీంతో ఈ 2 పరికరాలను ల్యాబ్‌లో అమర్చారు. ఇక నుంచి ఎవరైతే ఈ తప్పుడు సమాచారం, తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారో వాళ్ళకి ఇక నుంచి గట్టిగానే సమాధానం వస్తది. ఎందుకంటే, ల్యాబ్ రిపోర్ట్‌లనేది ఇక తిరుమలలోనే ఉంటది కాబట్టి, ఆ దేవస్థానం పరిధిలోనే ఉంటది కాబట్టి, బయట నుంచి తెచ్చుకునేటటువంటి ఏదైతే నెయ్యి ఉంటుందో అది అక్కడే ల్యాబ్‌లో చెక్ చేసిన తర్వాతే దాన్ని లోపలికి ఎంట్రీ ఇస్తారు కాబట్టి, అనుమానాలకి తావు లేకుండా ఉంటది. ఇంతకాలానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ఒక టీటీడీకి, దీనికి సహకరించినటువంటి ఎన్‌డీడీబీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.